హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్మూన్ డివైన్ టారో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు మీ పర్సనల్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి. కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ 3 times కానీ 5 times కానీ అనుకోండమ్మా. లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి. మీ పర్సనల్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి. చూపించండి యూనివర్స్. వీవర్స్ పర్సనల్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి, మా వీవర్స్ గురించి వారు ఏం ఆలోచిస్తున్నారు. ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి, కాని పాయింట్స్ వదిలేయండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. టైంతో సంబంధం లేదు. ఎప్పుడు మీకు కంటపడినా దీనిలో 1-2 పాయింట్స్ మీకు సంబంధించిన ఉంటాయని అర్థం అండి. ఇది ఆడవారు, మగవారు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, భార్యాభర్త దూరంగా ఉన్నవారు, లవర్స్ ఎవరైనా చూడవచ్చండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్న మీరు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలండి. మీ లవ్ అండ్ సపోర్ట్కి చాలా చాలా కృతజ్ఞతలండి. చూపించండి యూనివర్స్. 10 of cups, Three of cups, strength, King of swords, 2 of swords, చూపించండి న్యూస్. మా వీవర్స్ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి. ద హ్యాంగర్ మ్యాన్, 3 of wands, Page of cups, 9 of wands. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండి. కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. మీ వ్యక్తి లేట్ నైట్లో ఎక్కువగా భావోద్వేగాల్లో నిండిపోయి ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుందండి. 10 of cups, 2 of cups. వారి మనసులో ఒకే ఒక్క ఆలోచన అండి. మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం నిజంగా జీవితాంతం సంతోషంగా ఇవ్వగలదా లేదా అన్న ఆలోచన. మీతో కలిసి జీవించాలన్న ఆలోచన, మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలన్న కోరిక, మీతో పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలని ఆలోచిస్తున్నారండి. మీతో వారు ఉన్నప్పుడు వారికి బయట ప్రపంచంతో సంబంధం లేదు. మీతో అలా హాయిగా ఉంటే చాలు అనిపిస్తుందంట. అలా ఆలోచిస్తున్నారు వారు. మీరే తన ఊపిరి అన్నట్టుగా ఉంది వారి ఆలోచన. 3 of cups. గతంలో మీతో గడిపిన మంచి క్షణాలు, కలిసి నవ్విన సందర్భాలు, క్లోజ్ మూమెంట్స్ ఇవన్నీ వారికి మరలా గుర్తుకొస్తుంటాయి. వారి మనసులో మరలా ఆ రోజులు వస్తాయా అని అనుకుంటున్నారండి. కింగ్ ఆఫ్ స్పాట్స్. బయటికి మాత్రం చాలా ప్రాక్టికల్గా ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తూ నేను స్ట్రాంగ్ అని చూపించుకోవాలి అన్నట్లుగా ఉంటారు. వారిని వారు కట్టడి చేసుకున్నట్టు ఉంటారనమాట. అలా కనిపిస్తుంది. మీ ఆలోచనలో వారు బందీ అయ్యి ఉన్నారనే సంగతి బయటికి ప్రపంచానికి తెలియనివ్వట్లేదు. స్ట్రెంగ్త్. ఈ కార్డు ఏం చెప్తుంది? వారిలో లవ్ ఉంది, కేరు ఉంది, కానీ అదే సమయంలో ఈగో, సెల్ఫ్ కంట్రోల్ కూడా కనిపిస్తుందండి. అందుకే వారు ముందడుగు వేయాలని అనుకుంటూ కూడా ఆగిపోతూ ఉంటారు. అర్జు వచ్చినప్పుడు వెంటనే రావాలనిపిస్తుంది, కానీ డెసిషన్ తీసుకోలేరు, యాక్షన్ తీసుకోలేరు. అలా కనిపిస్తుంది. ద హ్యాంగర్ మ్యాన్.
వారి పరిస్థితి ఇప్పుడు స్టక్ పొజిషన్ కనిపిస్తుందండి. వారు చేంజ్ అవ్వాలా లేక సిచ్యువేషన్నే యాక్సెప్ట్ చేయాలా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏంటి వారి పరిస్థితి అర్థం కావట్లేదు. ఎంతకాలం ఈ విధంగా ఉండాలి అనే థాట్స్ ఇలా కనిపిస్తుంది. వారు గతంలో చాలా హర్ట్ అయ్యారంటండి. ఇంకా ఇంకొకసారి ట్రై చేయడానికి కూడా భయపడుతున్నారు. గతంలో ఆ విధంగా హర్ట్ అయ్యారు, మరలా అదే పెయిన్ వస్తే తట్టుకోలేరేమో అన్న ఆలోచనతో వెనక్కి వెళ్ళిపోతున్నారు. గతంలో అంత హర్ట్ అయ్యేలా మీరేం చేశారండి? గత సమస్యల గురించే ఆలోచిస్తున్నారు ఎక్కువగా. పేజ్ ఆఫ్ కప్స్. వారి మనసులో ఇంకా ఇన్నోసెన్స్ ఉందండి. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని, మెసేజ్ చేయాలని, సాఫ్ట్గా మాట్లాడాలని వారికి అనిపిస్తూ ఉంటుంది. మీరే వారి హ్యాపీనెస్ అని అనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ వ్యాండ్స్. వారు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారండి. ఇది సీరియస్గా బిల్డ్ అయితే సీరియస్గా బిల్డ్ చేయగలరా లేదంటే ఇక్కడితో ముగుస్తుందా? ఇలా ఆలోచనలు ఉన్నాయి వారి ఆలోచనలు అలా ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే వారి మనసులో మీరు ఇంకా స్ట్రాంగ్ ప్లేస్లో ఉన్నారండి. వారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీ కనెక్షన్ మరలా కావాలని వారు అనుకుంటున్నారు. కానీ గతంలో జరిగిన హర్ట్స్ వల్ల వెనకడుగు వేస్తున్నారు. వారి ఈగో, సెల్ఫ్ కంట్రోల్ వల్ల కూడా సైలెన్స్గా ఉంటున్నారు. కన్ఫ్యూజన్ వల్ల యాక్షన్ లేదండి. ఓవరాల్గా చూస్తే ప్రేమ ఉంది, ఇంటెన్షన్ క్లీన్గా ఉంది. కానీ భయాలు, ఎస్టేషన్ వల్ల వారు ఇప్పుడే ముందుకు రావట్లేదని కనిపిస్తుంది. మీరు కామ్గా ప్రెజర్ లేకుండా ఉంటే వారే ఏదో ఒక రోజు స్లోగా అప్రోచ్ అవ్వే ఛాన్సెస్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయండి. ఇలా ఉంది. నెక్స్ట్ మనం మెసేజ్ కార్డ్స్ ద్వారా చూద్దామండి. మెసేజెస్ కార్డ్స్ ద్వారా చూద్దాం మీ పర్సనల్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో చూపించండి. యూనివర్స్, మా వ్యూవర్స్ పర్సనల్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి? మా వ్యూవర్స్ పర్సనల్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూపించండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వాట్సాప్ మెసేజ్ ద్వారా మెసేజ్ చేయండి. ప్లీజ్ కాల్ చేయకండి. ఎందుకంటే రీడింగ్స్లో ఉన్నప్పుడు కాల్ అటెంప్ట్ చేయలేమండి. తెలీదు కూడా కాల్స్ వచ్చినాయి. చూపించండి యూనివర్స్, మా వ్యూవర్స్ పర్సనల్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి? sorrow, cleansing, mistakes, spying, pride, rejection, open heart. Bottom of the deck వచ్చి నరిష్. సారో. ఈ మీ పర్సన్ లేట్ నైట్లో చాలా హెవీ ఎమోషన్స్తో ఉంటున్నారండి. ఈ దుఃఖం వల్ల వారి మనసులో చాలా వేదన పడుతున్నారు, దుఃఖపడుతున్నారు. వారి మనసులో విపరీతమైన బాధ ఉందండి. వారు ఏం కోల్పోయారు అన్న ఆలోచన వారిని వెంటాడుతుంది. గతంలో జరిగిన విషయాలు మరలా గుర్తుకొస్తున్నాయి. డిప్రెషన్ లాగా అనిపిస్తుంది. మిమ్మల్ని లాస్ అయ్యని ఫీలింగు, గ్రిఫ్ ఫీల్ అవుతున్నారండి.
క్లింజింగ్. వారు మిమ్మల్ని మెంటల్గా విడిచిపెట్టలేకపోతున్నారు. అది తప్పని తెలుసు, కానీ ఎందుకు వారు ఇంకా ఆలోచనలు చేస్తున్నారు అనే స్ట్రగుల్ వారిలో కనిపిస్తుందండి. మీరంటే అబ్సెస్డ్గా థింక్ చేయటం, మిమ్మల్ని పట్టు ఉండాలనే కోరిక, మీరేం చేస్తున్నారు ఏంటనేది స్పైయింగ్ చేయటం, అబ్సెషన్ వల్ల వారి ఆలోచనలో మీరే ఉంటున్నారు. అలా ఎందుకు ఉంటుంది, ఇలా ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారు అనే బాధ వారిలో ఎక్కువగా కనిపిస్తుందండి. అంది మిస్టేక్స్. వారి తప్పుల్ని రియలైజ్ అవుతున్నారు. అప్పుడు అలా చేయకపోతే ఈ సిచ్యువేషన్ ఉండేది కాదు అని ఫీల్ అవుతున్నారు. రిగ్రెట్ ఫీల్ ఉంది. వారే ఇవన్నీ జరగడానికి కారణం అని తెలుస్తుంది వారికి. దాని నుంచి బయటికి రావాలంటే రాలేకపోతున్నారు. చేసిందంతా వారే అన్న ఫీలింగ్ వారికి వచ్చేటప్పటికి అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే వారే ఆ విధంగా చేశారు, అలా చేయటం వల్లే ఈ సమస్యలన్నీ వచ్చినాయని వారు రియలైజ్ అవుతున్నారండి. ఆ రియలైజ్ని అవుతున్నారు ఓకే, కానీ దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు. గిల్టీ ఫీల్ అవుతున్నారు. దాని నుంచి గిల్టీ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని లాస్ అయ్యారన్న బాధ ఎక్కువగా ఉంది వారిలో. అలా కనిపిస్తుందండి. స్పైయింగ్. వారు బయటికి కాంటాక్ట్ లేకపోయినా మీ గురించి తెలుసుకోవాలన్న తపన ఎక్కువగా ఉంది, క్యూరియాసిటీ ఎక్కువగా ఉంది. సోషల్ మీడియాలో లేదా ఇండైరెక్ట్గా చెక్ చేసే టెండెన్సీ కనిపిస్తుందండి. మీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, ఏ విధమైన దారుల్లో అయినా, తెలిసిన వారి ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఇండైరెక్ట్గా చెక్ చేస్తున్నారన్నమాట. ఆ టెండెన్సీ కనిపిస్తుంది. రైట్. వారు ముందుగా వచ్చి మాట్లాడాలా అన్న ఈగో వారిలో, అలా మాట్లాడాలి అనిపిస్తుంది, కానీ వారి ఈగో వారిని ఆపుతుంది అన్నమాట. అందుకే వారు ఫీల్ అవుతున్నారు, బయటికి చూపించట్లేదు. బయటికి అరగెన్స్గా కనపడుతున్నారు, మొండిగా కనపడుతున్నారు, కానీ వారిలో వారు చాలా సఫర్ అవుతున్నారు. యాక్షన్ తీసుకోవాలనిపిస్తుంది, కానీ వారి ఈగో వల్ల ఆ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. ఇంతకాలం మీరు కలిసి జీవించినంతకాలం మీరు ఎక్కడికక్కడ సైలెంట్గా మీరు అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోయారు. ఆ అడ్జస్ట్మెంట్స్లో వారి తప్పులు గమనించలేకపోయారు. ఇప్పుడు వారి తప్పులు వారికి రియలైజ్ అవుతున్నారు. అయినా కూడా ఈగో ఉంది చూడండి, ఆ ఈగో వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఏదైనా మీరే అడ్జస్ట్ అవ్వాలి. ఆ ఆలోచన వల్ల వారు ఎటువంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. రిజెక్షన్. వారికి భయాలు ఉన్నాయి. మరలా రిజెక్ట్ అవుతారన్న ఆలోచన, వారిని మీరు ఇగ్నోర్ చేస్తారేమో అన్న బాధ, వారిలో ఇన్సెక్యూరిటీ పెరిగి ముందుకు రాలేకపోతున్నారు. ఆ విధంగా ఆలోచించి ముందుకు రాలేకపోతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అన్నమాట. ఓపెన్ హార్ట్, నరిష్. ఈ కార్డ్స్ చాలా పాజిటివ్గా చెప్తున్నాయండి. వారి మనసులో వారు మారాలనుకుంటున్నారు, ఈ రిలేషన్ని హీల్ చేసుకోవాలనుకుంటున్నారు. వారు మిమ్మల్ని హర్ట్ చేసినట్లు రియలైజ్ అవుతున్నారు. మరలా క్లీన్గా జెన్యూన్గా అప్రోచ్ అవ్వాలన్న థాట్ వారిలో కనిపిస్తుందండి. వారు సెల్ఫ్ గ్రోత్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారు ఏం చేస్తున్నారు ఏంటనేది ఫోకస్ పెడుతున్నారు. వారు వెతుకుతున్నారండి. వారు వెతుక్కుంటున్నారు. ఇలా కనిపిస్తుంది. వారు వెతుక్కుంటున్నారు. ఓవరాల్గా చూస్తే మీ వ్యక్తి ఇంకా మీ మీద స్ట్రాంగ్ అటాచ్మెంట్ కోల్పోలేదండి. మీ వ్యక్తి ఇంకా మీ మీద స్ట్రాంగ్ అటాచ్మెంట్తోనే ఉన్నారండి. వారు రిగ్రెట్, పెయిన్, అబ్సెషన్ మధ్య స్ట్రగుల్ అవుతున్నారు. ఈగో, భయాల వల్ల బయటికి రాకుండా ఆగిపోతున్నారు. వారి లోపల మాత్రం చేంజ్ అవ్వాలనే కోరిక, నిజమైన ఇంటెన్షన్ కనిపిస్తుందండి. నిజమైన ఇంటెన్షన్ కనిపిస్తుంది.
ఓవరాల్గా వారు మిమ్మల్ని మర్చిపోలేదండి, కానీ దగ్గరికి రావడానికి ఇంకా మెంటల్గా రెడీ కాలేదు అని చెప్పుకోవచ్చు. మీరు కామ్గా ఉండండి. వారి మీద ప్రెషర్ పెట్టకుండా ఉంటే ఏదో ఒక రోజు వారి ఈగోని పక్కన పెట్టి ఓపెన్ హార్ట్తో అప్రోచ్ అయ్యే అవకాశం కనిపిస్తుందండి. ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో వాల్యుబుల్ అండి. థ్యాంక్ యూ.